ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథం 1:33. క్రైస్తవ విశ్వాసం ముండ్ల పొదల్లాంటి కష్టాల నుండి ప్రారంభమైంది. గర్భంలోని శిశువుకు శత్రుం తన ద్వారాలను మూసివేయటంతో అది ప్రారంభమైంది. ఆ పరిశుద్ధ శిశువును సమూల నాశనం చేసేందుకు ప్రయత్నించిన ఖడ్గాల మెరుపులతో అది కొనసాగింది. యోసేపు మరియలు రాత్రిపూట ఉన్నపాటున ఆ శిశువుని తీసుకుని సురక్షిత ప్రాంతమైన ఐగుప్తుకు పారిపోవడంతో అది ముందుకు సాగింది. సంవత్సరాలు గడిచాయి. ఆ నిరుపేద కుటుంబాన్ని పోషించే యోసేపు చనిపోయాడు. ఆ పెద్ద కుటుంబాన్ని పోషించే బాధ్యతను ఆ ఇంటి జ్యేష్ఠ కుమారుడు స్వీకరించాడు. అలా అది 30 సంవత్సరాలు రెక్కాడితే కాని డొక్కాడని కటిక దారిద్రపు దారుల గుండా పయనించింది. తర్వాత అది స్వజనుల తృణీకారం, శాస్త్రులు పరిసయ్యుల ద్వేషాగ్ని జ్వాలలు, గెస్సెమనే వేదన, అప్పగింతలు, పారిపోవడాలు, మతాధికారులు, దేశాధినేతల తీర్పుల ద్వారా కలువరిగిరికి చేరుకుని మరణాన్ని సమాధిని జయిస్తూ విజయ ధ్వజాన్ని ఎగురవేసింది. క్రైస్తవ విశ్వాసం తిరిగి శ్రమలు కష్టాల ద్వారానే పయనించడం ప్రారంభించింది. శతాబ్దాలుగా అది హింసలు వేదనల ద్వారానే పయనిస్తుంది. అంకుల్ రేమస్ కథలోని నక్క కుందేలు కథ బహుశా మనలో అనేక మందికి జ్ఞాపకం ఉండవచ్చు. ఆ కథలో కుందేలను అంతమొందించాలని నక్క నిర్ణయించుకుంటుంది. అప్పుడు కుందేలు యుక్తిగా తనని ముండ్ల పొదలోకి మాత్రం తీసుకువెళ్ళవద్దని నక్కను బ్రతిమాలుకుంటుంది. నక్కబావా, నన్ను ఆ ముండ్ల పొదల్లోకి మాత్రం తీసుకువెళ్లకు, వేరెక్కడికైనా తీసుకువెళ్ళు అంటూ ఆ కుందేలు నక్కను ప్రాధేయపడుతుంది. అప్పుడు నక్క ఆ కుందేలుని ముండ్ల పొదల్లోకి తీసుకువెళ్ళింది. అంతే, ఆ కుందేలు వెంటనే నక్క చేతిలోంచి తప్పించుకొని నక్కబావా నాకిక్కడ ఎంత హాయిగా ఉందని అంటూ ముండ్ల పొదల్లోనికి గుంటల్లోకి పరుగులు తీస్తుంది. కుందేలు పుట్టి పెరిగింది ముండ్ల పొదల్లోని గుంటల్లోనేనని ఆ నక్కకు తెలియదు. నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవించాలనుకుంటే కష్టాలు పడేందుకే ప్రయత్నిస్తున్నావని మర్చిపోకు అని ఒక భక్తుడు పలికిన మాట ముమ్మాటికి వాస్తవం. క్రైస్తవుడిగా జీవించేందుకు నువ్వు ముండ్ల తుప్పలు గచ్చపొదలు ఉన్న గాఢాంధకారపు లోయల గుండానే నడవాలి. ఎందుకంటే నీ కాపరి నిన్ను ఆ మార్గం గుండానే నడిపిస్తాడు. ఉన్నతమైన పర్వత శిఖరాల ఆనందపు అనుభవాలను నువ్వు రుచి చూడాలంటే కఠిన శిలలు కరుకురాళ్లు దాటుకుంటూనే వెళ్ళాలి. ఒక క్రైస్తవుడు పర్వతారోహకులందరిలాగా కష్టాల్లోనే ఆనందిస్తాడు. కఠిన శిలలు కరుకురాళ్లు ఉన్న నిటారు కొండల్ని అధిరోహించటాన్ని అతడే ఇష్టపడతాడు. ఎందుకంటే తన ప్రభువు తనతో ఉండి తనను నడిపిస్తుంటాడుగా. తనకి మాత్రం కష్టం ఉండదని అతడికి తెలుసు. కష్టాల బాటలోనే పయనిస్తా, గాఢాంధకారపు లోయ ద్వారానే నడుస్తా, ఎందుకంటే పర్వత శిఖరాగ్రానికి నన్ను చేర్చేది అవేగా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.